మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫర్నిచర్ను అక్రమంగా తరలిస్తున్నారని అటు ఓయూ విద్యార్థి సంఘం నాయకులైతే అడ్డుకున్నారు. ప్రభుత్వ వస్తువులు అక్రమంగా తరలిస్తున్నారని రవీంద్ర భారతిలోని ఆఫీస్ ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. సైఫాబాద్ పిఎస్లో ఓయూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఏసీ కూడా పిక్కపోతారా ఏసీ పిక్కపోయారండి. శ్రీనివాస్ గారు మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టినటువంటి సొమ్ముని ఇవాళ శ్రీనివాస్ గారు తన సొంత సొమ్ముగా ఇవాళ మొత్తం ఇక్కడ ఖాళీ చేసి ఇవాళ తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నాం. ఇవాళ మేము అనుకోకుండా చూసి దాన్ని ఆపి మాట్లాడితే అక్కడ వచ్చినటువంటి ఆఫీస్ వెళ్ళిపోయిండు. అక్కడ తీసుకొచ్చినటువంటి వెహికల్ ఏమన్నా దానికి నెంబర్ లేదు, ఎక్కడ తీసుకోబోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరి ఆఫీసులో కూడా జరుగుతూ ఉందని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఖచ్చితంగా దీని మీద సీఎం వెంటనే స్పందించాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు సంబంధించిన అధికారులు మొత్తం కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ చేస్తారు.